ఆడవాళ్ళకు మగవాళ్ళకు ఈ గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే గోల్డ్ అనేది ఒక ఆభరణం కిందే కాకుండా ఒక ప్రాపర్టీ కింద కూడా చాలామంది గోల్డ్ని పర్చేస్ చేస్తూ ఉంటారు. మనం గోల్డ్ కొనే ముందు మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. గోల్డ్ ప్యూరిటీ ఏంటి, గోల్డ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, జిఎస్టీ ఎంత, వేస్టేజ్ ఏంటి, ఈ విధంగా మనం గోల్డ్ కోసం ఎన్నో విషయాలు తెలుసుకొని మనం గోల్డ్ పర్చేస్ చేసుకోవడం చాలా బెటర్. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. నాకు తెలిసిన కొన్ని విషయాలను నేను ఈ నోట్బుక్లో నోట్ చేసుకున్నాను. సో ఇవన్నీ నేను మీకు షేర్ చేసుకుంటాను. సో ఈ గోల్డ్ అన్నది మనకి 22 క్యారెట్స్, 24 క్యారెట్స్, 18 క్యారెట్స్ ఇలా చాలా వెరైటీస్ అనేవి ఉంటాయండి. బట్ అందులో మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటి అంటే 24 క్యారెట్ అండ్ 22 క్యారెట్ అనమాట. 24 క్యారెట్ గోల్డ్ కోసం మనం తెలుసుకుందాం. ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ని మనం తీసుకుందాం. ఇలా వరుసగా మనం ఇలా పెట్టామంటే ఇవన్నీ గోల్డ్ కాయిన్స్ అనమాట. ఇందులో 24 కాయిన్స్ ఉన్నాయి. ఎన్ని వరుసలు ఉన్నాయంటే 1 2 3 4 ఈ 4 వరుసల్లో మనం గోల్డ్ కాయిన్స్ అనేవి మనం తీసుకున్నాం. ఇవి 24 క్యారెట్స్ గోల్డ్ అనమాట. అందులో టోటల్గా 24 కాయిన్స్ కూడా గోల్డ్ కాయిన్స్ ఉంటాయి. సో ఇది 100% ప్యూర్ గోల్డ్ అండి. ఓన్లీ గోల్డ్ మాత్రమే అందులో ఉంటుంది. సో ఇప్పుడు మనం 22 క్యారెట్స్ గోల్డ్ తీసుకుందాం. ఇది 22 క్యారెట్స్ గోల్డ్. ఇందులో మనం 24 కాయిన్స్లో ఈ 24 కాయిన్స్లో ఒక 2 కాయిన్స్ని మనం తీసుకోవట్లేదు. వీటికి బదులుగా మనం సిల్వర్ని కానీ, కాపర్ని కానీ, క్యాడ్మియం కానీ యూజ్ చేస్తాం అనమాట. ఈ మిగిలిన 2 కాయిన్స్ అంటే ఈ 2 కాయిన్స్ని తీసేసి ఆ ప్లేస్లో మనం సిల్వర్ని కానీ, కాపర్ని కానీ మనం యాడ్ చేస్తాం అనమాట. సో ఇది 22 క్యారెట్ గోల్డ్ అనమాట. సో ఇది ప్యూర్ గోల్డ్ అయితే ఇది 22 క్యారెట్స్ గోల్డ్ అన్నది ప్యూర్ గోల్డ్ కాదు. ఇది ఎంతవరకు ప్యూరిటీ ఉంది దీనికి అంటే 91.6% గోల్డ్ ప్యూరిటీ అన్నది ఉందన్నమాట. సో ఈ 22 క్యారెట్స్ గోల్డ్ని మనం 916 గోల్డ్గా మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది 91.6% గోల్డ్ అన్నమాట, ప్యూరిటీ ఉన్న గోల్డ్. సో మనం దీన్ని 916 గోల్డ్గా పిలుస్తాం. సో ఇంకా 24 క్యారెట్స్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ అనమాట. మనం ఈ 24 క్యారెట్స్ గోల్డ్తో మనం ఆర్నమెంట్స్ అన్నవి ప్రిపేర్ చేయలేం. సో తయారు చేయలేం. ఎందుకు అంటే ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఈ 24 క్యారెట్స్ గోల్డ్. మనం అందుకని మనం దీనిలో మనం సిల్వర్ని కానీ, కాపర్ని కానీ, సిల్వర్ని కానీ, క్యాడ్మియంని కానీ యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు 24 క్యారెట్స్ గోల్డ్ అన్నది 99.5% ప్యూర్ గోల్డ్ అనమాట. ఈ 22 క్యారెట్స్ గోల్డ్ అన్నది 91.6 ప్యూర్ గోల్డ్ అనమాట. సో మనం ఇంకొక విషయాన్ని అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అది హాల్ మార్కింగ్ గోల్డ్ అనమాట. ఈ హాల్ మార్కింగ్ కోసం మనం తెలుసుకోవాలి. హాల్ మార్కింగ్ గోల్డ్ కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. హాల్ మార్కింగ్ అంటే సర్టిఫైడ్ గోల్డ్ అనమాట. మన గోల్డ్ మీద BIS స్టాంప్ అన్నది ఉంటుందండి. ఈ BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అన్న స్టాంప్ అన్నది బంగారం యొక్క ప్యూరిటీ ఇంకా బంగారం యొక్క ఫైన్నెస్ అన్నది తెలియజేస్తుంది. ఇది ఒక మంచి బంగారం, ఇది ఒక ప్యూర్ బంగారం అని తెలియజేసే మార్కింగ్నే ఈ BIS మార్కింగ్ అనమాట. హాల్ మార్కింగ్ బంగారం అన్నది ఈ BIS సర్టిఫైడ్ గోల్డ్ అన్నది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్యూరిటీని తెలియజేస్తుంది. మనం కేడియం గోల్డ్ కోసం తెలుసుకుందాం. దీన్నే కేడియం బంగారం అని తెలుగులో అంటాం. గోల్డ్ జ్యువెలరీస్ సోల్డరింగ్ అనే పద్ధతి ద్వారా తయారు చేయబడతాయి. ఈ సోల్డరింగ్ చేసే పద్ధతిలో గోల్డ్తో పాటు మనం క్యాడ్మియం అనే అల్లాయ్ని మిక్స్ చేసి మనం మెల్ట్ చేసి ఈ కేడియం బంగారాన్ని తయారు చేస్తాం.
మనం ఎల్లాయ్ కింద యూజ్ చేసే ఈ క్యాడ్మియంని యూజ్ చేసినట్లయితే దాన్ని కేడియం బంగారం అంటాం అన్నమాట. ఈ ఎల్లాయ్ కింద మనం సిల్వర్ని కూడా కాపర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది 92% గోల్డ్, 8% క్యాడ్మియం అన్నది మనం మిక్స్ చేయాలి. BIS అన్నది ఈ కేడియం గోల్డ్ని బ్యాన్ చేసింది. కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అన్నది జరుగుతుంది, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నవి ఈ కేడియం బంగారం వల్ల రావడం వల్ల BIS దీన్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు మన మార్కెట్లో ఈ కేడియం బంగారం అన్నది అవైలబిలిటీ లేదు. సో క్యాడ్మియం అన్నది హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. 916 గోల్డ్ కోసం తెలుసుకుందాం. ఇది 22 క్యారెట్స్ గోల్డ్. 22 క్యారెట్స్ గోల్డ్ని మనం 916 బంగారంగా చెప్తున్నాం. BIS స్టాండ్స్ ప్రకారం 916 గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ ఒకటే. ఇది 91% 6% ప్యూర్ అని, కాబట్టి 91.6% ప్యూర్. సో ఇది 916 గోల్డ్ అని పిలువబడుతుంది. ఇప్పుడు హాల్ మార్కింగ్ కోసం తెలుసుకుందాం. హాల్ మార్కింగ్ అంటే ఈ 5 BIS లోగో ఉండాలి, ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ ఉండాలి, SS సెంటర్ ఉండాలి, జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉండాలి, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్ అనేది ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే ఈ 5 మార్కింగ్స్ అన్నవి ఒక గోల్డ్ జ్యువెలరీలో ఉంటేనే అది హాల్ మార్కింగ్ గోల్డ్ అని అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ వన్ BIS లోగో. ఇది ఈ విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా మార్కింగ్ అనేది ప్రతి గోల్డ్లో ఉంటుంది. ద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అనమాట. అది 916 అన్నది దాని మీద ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ అన్నది మనకి ఉండాలి కంపల్సరీ. SS సెంటర్ అది ఏ ల్యాబ్లో చేయబడుతుందో ఆ సెంటర్ యొక్క మార్కింగ్ అనమాట. అది ఎక్కడ చేయబడింది అన్న మార్కింగ్ అన్నది ఉండాలి. దాన్ని SS సెంటర్ అంటారు. తర్వాత జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్. మనం CMRలో కొన్నామా లేదంటే వైభవ్లో కొన్నామా, ఎక్కడ కొన్నామా అన్నదాన్ని ఐడెంటిఫికేషన్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, అది ఏ ఇయర్లో ఈ హాల్ మార్కింగ్ అన్నది ఉంటుందా అన్నది ఇది ఈ మార్కింగ్ అనేది తెలియజేస్తుంది అనమాట. టోటల్గా 5 మార్కింగ్స్ అన్నవి మనం ఒక గోల్డ్ తీసుకునేటప్పుడు మనం కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఒక గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నాను. సో ఇది గోల్డ్ జ్యువెలరీ. సో ఈ బ్యాక్ సైడ్ అన్నది మనం చూసినట్లయితే చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ హాల్ మార్కింగ్స్ 916 అని ఉంది. ఈ హాల్ మార్కింగ్స్ అన్నవి బ్యాక్ సైడ్ అన్నవి ఉంటాయి. 5 మార్కింగ్స్ ఉన్నాయా లేవా అన్నది మనం చెక్ చేసుకోవాలి. చూసారా, BIS స్టాండ్స్ ఉంది, BIS సర్టిఫైడ్ ఉంది, నెక్స్ట్ 916 అని ఉంది, SS సెంటర్ ఉంది, ఆ జ్యువెలరీ ఎక్కడ మనం తీసుకున్నామో అన్ని 5 కూడా మనకి ఈ విధంగా మనకి ఉంటాయి. మనం కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలి. సో గోల్డ్కి కలర్స్ ఎలా మనం చెప్తాం చూద్దాం. గోల్డ్ కలర్స్, గోల్డ్తో పాటు సిల్వర్ ఇంకా కాపర్ అనే టూ ఎల్లోఎస్ని మనం మిక్స్ చేసినట్లయితే అది గోల్డ్ అన్నది ఎల్లో కలర్లో ఉంటుంది. గోల్డ్తో పాటు కాపర్ని మనం మిక్స్ చేసినట్లయితే రెడ్డిష్ ఎల్లో కలర్లో గోల్డ్ అన్నది ఉంటుంది. ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్ అన్నది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇకపోతే గోల్డ్ అన్నది కలర్స్ అన్నవి చేంజ్ అవుతాయి. ఎందుకు అంటే మనం గోల్డ్ మీద పర్ఫ్యూమ్స్ అన్నవి స్ప్రే చేసినట్లయితే గోల్డ్ కలర్ అన్నది బ్లాక్గా మారిపోవడం కానీ దాని షైనింగ్ అన్నది పోవడం కానీ జరుగుతుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం డ్రెస్అప్ అంతా అయిన తర్వాత పర్ఫ్యూమ్ పెట్టుకొని ఆ తర్వాత మనం గోల్డ్ జ్యువెలరీస్ అన్నవి వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే కలర్ అన్నది చేంజ్ అయిపోతుంది, షైనింగ్ కూడా పోతుంది. ప్రైస్ ఆఫ్ ద జ్యువెలరీ. టోటల్ జ్యువెలరీ కాస్ట్ మనం తెలుసుకోవాలనుకుంటే
ఒక పర్టికులర్ ఫార్ములా అన్నది మనం ఫాలో అవ్వాలి. అదేంటంటే గోల్డ్ రేట్ పర్ గ్రామ్ ఆఫ్ ద గ్రామ్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ పర్ గ్రామ్ ప్లస్ జిఎస్టీ. గోల్డ్ కాస్ట్ అన్నది అది మనం ఎన్ని గ్రామ్స్ ఎంత ప్యూరిటీ ఉన్న గోల్డ్ అంటే 22 క్యారెట్సా, 18 క్యారెట్సా, 24 క్యారెట్సా అన్నది మనం తెలుసుకోవాలి. ఇంటూ దాని యొక్క వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ప్లస్ దాంతోపాటు మేకింగ్ ఛార్జెస్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం జిఎస్టీ కూడా పే చేయవలసి వస్తుంది. ఇవన్నీ కలిపినట్లయితేనే మనకి ప్రైస్ ఆఫ్ ద జ్యువెలరీ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కోసం. మేకింగ్ ఛార్జెస్ అంటే ఇవి పర్టికులర్గా 3% to 25% వరకు ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. సో మనం అసలు ఏంటి మేకింగ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మనం మేకింగ్ ఛార్జెస్ కోసం తెలుసుకుందాం. మేకింగ్ ఛార్జెస్ అనేవి యూజువల్లీ 3 to 25% దాకా ఉంటాయండి. సో ఈ మేకింగ్ ఛార్జెస్ అంటే ఈ బంగారం తయారీ చేయడానికి వాళ్ళు తీసుకున్న ఛార్జెస్ అన్నమాట. బంగారం యూజువల్గా ఇవి బంగారం ఆర్నమెంట్స్ అనేవి ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి ఒక 45 days వరకు పడుతుంది కొన్ని ఆర్నమెంట్స్ తయారు చేయడానికి. సో వాళ్ళకి ఆ 45 days వాళ్ళకి శాలరీ, దట్టు వాళ్ళ పవర్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి మన మీదే వేస్తారు. అదే మేకింగ్ ఛార్జెస్. ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ అన్నది ఒక ఆర్నమెంట్కి చాలా చేంజెస్ ఉంటుంది. మనం ఇందులోనే వేస్టేజ్ అన్నది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వేస్టేజ్ అన్నది ఇప్పుడు మనం గోల్డ్ ఒక ఆర్నమెంట్ ప్రిపేర్ చేయడానికి కొంత మెల్టింగ్ అన్నది చేయవలసి వస్తుంది. ఒక షైనింగ్ కోసం కొంత గోల్డ్ అన్నది వేస్టేజ్ అన్నది అవుతుంది యూజువల్లీ. ఆ వేస్టేజ్ ఛార్జెస్ అన్నీ మన మీదే వేస్తారండి. సో ఇవన్నీ కలిపితే అది మేకింగ్ ఛార్జెస్ అంటాం. కానీ ఇప్పుడు ఈ వేస్టేజ్ అన్నది చాలా తక్కువగా ఉంది. కొత్త పద్ధతుల ద్వారా ఈ వేస్టేజ్ అన్నది కంప్లీట్గా 99% తగ్గించేస్తున్నారు. ఈ వేస్టేజ్ అన్నది చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్లెయిన్ గోల్డ్ మనం తీసుకున్నట్లయితే దానికి వేస్టేజ్ అన్నది చాలా తక్కువగా ఉంటుందండి. సో దానికి షార్ప్నింగ్ చేయక్కర్లేదు, క్రాఫ్టింగ్ ఏమి వర్క్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి దానికి వేస్టేజ్ అన్నది తక్కువ % ఉంటుంది. ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే చాలా తక్కువ వేస్టేజ్ ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత వీలైతే అంత తక్కువ వేస్టేజ్ ఉండేలా మనం మేకింగ్ ఛార్జెస్ ఉండేలా మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఎప్పుడైతే అది మేకింగ్ ఛార్జెస్ అన్నవి మన టోటల్ గోల్డ్ కాస్ట్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ముందు నేను చెప్పే దానిలో మీకు బాగానే అర్థమవుతుంది ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నవి మన టోటల్ గోల్డ్ కాస్ట్లో చాలా ఎంత ఎఫెక్ట్ చేస్తాయి అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది నేను చెప్పే వీడియోలో. సో ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కింద మన గోల్డ్ మనం తీసుకున్నట్లయితే మనం మేకింగ్ ఛార్జెస్ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మనకి చాలా స్టైలిష్గా చాలా నీట్గా మంచి వెరైటీ కావాలి అంటే మేకింగ్ ఛార్జెస్ మనకి ఎక్కువగా ఉంటాయన్నమాట. వాళ్ళు క్రాఫ్టింగ్ చేసే పద్ధతిలో వేస్టేజ్ అన్నది ఎక్కువ అవుతుంది. సో మనం వేసుకోవడానికి అనుకుంటే మాత్రం తప్పదు, ఒక మేకింగ్ ఛార్జెస్ % ఎక్కువ ఉన్నా. బట్ మనం ఒక ప్రాపర్టీ కింద తీసుకున్నట్లయితే మాత్రం మనం ట్రై చేయాలి ఎంత తక్కువ వేస్టేజ్ ఉంటే అంత బెటర్. సో % అన్నది తక్కువగా ఉండేలా మనం చూసుకోవాలి గోల్డ్ కొనుక్కునేటప్పుడు. ఇప్పుడు మనం బంగారం తీసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను, బంగారాన్ని మనం 2 విధాలుగా మనం తీసుకుంటాం. ఈ బంగారాన్ని మొదటి విధానం ఒక నగల వ్యాపారికి ఇచ్చి మనం బంగారం చేయించుకోవడం. రెండోది హాల్ మార్కింగ్ అసెసింగ్ సెంటర్స్కి వెళ్ళి అక్కడే మనం బంగారం తీసుకోవడం. నేనైతే హాల్ మార్కింగ్ అసెసింగ్ సెంటర్కి వెళ్ళి మాత్రమే నేను బంగారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. లేదు మనం బంగారం చేయించుకోవాలి అనుకుంటే మనకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే బంగారం చేయించుకోవాలి.
మొదటిది మనం ఫస్ట్ బంగారం తీసుకునేటప్పుడు హాల్ మార్కింగ్ 5 హాల్ మార్కింగ్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఎస్టిమేషన్ బిల్లు తప్పకుండా తీసుకోవాలి. దానికోసం వారంటీ పీరియడ్, మెయింటెనెన్స్ కోసం తెలుసుకోవాలి. కొన్ని నగలకి ఇన్సూరెన్స్ ప్రీమియం కోసం ఉంటుందండి. సో దానికోసం కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. బిఐఎస్ హాల్ మార్క్ సెంటర్లో ఇంకొకసారి టెస్ట్ చేయించుకుంటే ఇంకా చాలా బెటర్ అండి. ఇంకొక విషయం ఏంటంటే వేస్టేజ్ అన్నది చాలా తక్కువగా ఉండేలా చేసుకోవాలి. అంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉండేవి మనం పర్సంటేజ్ అన్నది మనం ముందే చెక్ చేసుకోవచ్చు. ఎస్టిమేషన్లో స్లిప్లో ఉంటుంది వేస్టేజ్ అంతా అన్నది. అది తక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే మనకి గోల్డ్ టోటల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో ఇవండి జాగ్రత్తలు. సో బంగారం అమ్మినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? బంగారం అమ్మడానికి 3 పద్ధతులు ఉంటాయి. గీటురాయి పద్ధతి, యాసిడ్ టెస్ట్, ఎలక్ట్రానిక్ మిషన్. గీటురాయి పద్ధతి అన్నది పూర్వం పద్ధతి అండి. ఇది బంగారం అది గోల్డ్దా రోల్డ్ గోల్డ్దా అని చెక్ చేయడానికి గీటురాయి పద్ధతిని యూజ్ చేస్తారు. ఇది అందరం మనం కూడా చూసి ఇది గోల్డ్ ప్యూరిటీ ఎంత అన్నది మనం చెక్ చేయలేము. అంటే బంగారం కోసం బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని చెక్ చేయగలరు, ఆ షాప్ వాళ్ళు మాత్రమే. సో మనం తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక కరెక్ట్ అయిన మెథడ్ అన్నది కాదు. తర్వాత ఏంటంటే యాసిడ్ టెస్ట్ అండి. బంగారాన్ని కరిగించి అది ఎంత ప్యూరిటీ ఉందో వాళ్ళు తెలుసుకుంటారు. దీనివల్ల మన బంగారం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి పద్ధతి కాదు. థర్డ్ది ఏంటంటే ఎలక్ట్రానిక్ మిషన్. ఈ ఎలక్ట్రానిక్ మిషన్ అన్నది అందరి దగ్గర ఉండదు. ఎవరైతే బిఐఎస్ గుర్తింపు పొందిన సెంటర్లోనే ఉంటుంది. ఎవరి సెంటర్స్లో అయితే బిఐఎస్ గుర్తింపు పొందిందో అలాంటి పెద్ద పెద్ద షాప్స్లోనే ఉంటుంది. దీన్ని స్కిన్ టచ్ పద్ధతి అంటారు. ఇది పర్ఫెక్ట్ ఎలక్ట్రానిక్ మిషన్ అన్నది పర్ఫెక్ట్ అండి. దీనివల్ల బంగారం మనం ఎన్నిసార్లు చూపించినా కూడా ఒకటే ప్యూరిటీ అన్నది చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ ఈ ఎలక్ట్రానిక్ మిషన్ అన్నది. సో ప్రైజ్ ఆఫ్ ద జ్యువెలరీ. ఈ గోల్డ్ ప్రైజ్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను, గోల్డ్ రేట్ పర్ గ్రామ్ ఆఫ్ ద పర్టికులర్ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లంతో మనం చూద్దాం. సో ప్రైజ్ ఆఫ్ 1 గ్రామ్ గోల్డ్ 2735 రూపీస్. ఇప్పుడైతే ఈ కాస్ట్ లేదు, బట్ అనుకుందాం ఒక 2735 రూపాయలు ఒక గ్రామ్ గోల్డ్ అయితే ఆ గోల్డ్ యొక్క వెయిట్ అన్నది 9.60 గ్రామ్స్ 9.6 గ్రామ్స్ అది చైన్ అనమాట. అది దాని యొక్క గోల్డ్ చైన్ యొక్క కాస్ట్ ఏంటి అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మేకింగ్ ఛార్జెస్ అన్నవి 10% అనమాట. సో ఇప్పుడు మనం టోటల్ కాస్ట్ కావాలంటే గోల్డ్ రేట్ పర్ గ్రామ్ ఇంటూ వెయిట్ ఆఫ్ ద గోల్డ్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ మనకు తెలిసిన విషయం. ఫస్ట్ గోల్డ్ రేట్ పర్ గ్రామ్ మనం తెలుసుకుందాం. మనది ప్యూరిటీ ఏంటి అంటే మనది 22 క్యారెట్స్ గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ అండి. సో ఇప్పుడు మన వెయిట్ ఎంత 9.6 ఇంటూ ఒక గ్రామ్కి ఎంత వెయిట్ అంటే ఒక గ్రామ్కి ఎంత కాస్ట్ అంటే 2735. ఇది మల్టిప్లై చేస్తే 26256 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది గోల్డ్ రేట్ అండి. నెక్స్ట్ ఏంటంటే మనం మేకింగ్ ఛార్జెస్ కోసం తెలుసుకుందాం. మేకింగ్ ఛార్జెస్ 10% అన్నాడు. ఈ గోల్డ్ రేట్కి మేకింగ్ ఛార్జెస్ మల్టిప్లై చేయాలి. ఈ టోటల్ గోల్డ్ కాస్ట్కి మనం మేకింగ్ ఛార్జెస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ మేకింగ్ గోల్డ్ రేట్ ఇంటూ 10% కదా. సో 10/100 టోటల్ ఎంత వచ్చింది మేకింగ్ ఛార్జెస్ 2625.60 అనమాట. ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ మనకు తెలిసింది, గోల్డ్ రేట్ కూడా తెలిసింది. ఇప్పుడు మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. యూజువల్లీ జిఎస్టీ అన్నది 2 ఉంటుంది. ఎస్జిఎస్టీ అని సిజిఎస్టీ అని రెండు కలిపి 3% ఉంటాయండి. సో
ఇప్పుడు మనం ఈ రెండింటిని కలిపేసి కంబైన్ చేశాక 3 ఇంటూ ఈ ఎంసీ ప్లస్ గోల్డ్ రేట్ అనమాట. సో దాని వాల్యూ అన్నది 866.43 అన్నది జిఎస్టీ అవుతుంది. సో ఈ మూడింటిని టోటల్ కాస్ట్ కోసం వీటిని మనం మిక్స్ చేయాలన్నమాట, కలపాలి. కలిపితే టోటల్ కాస్ట్ అన్నది 29,748 రూపాయలు వస్తుందన్నమాట. ఈ విధంగా మనం ఒక గోల్డ్ కాస్ట్ని మనం తెలుసుకోవచ్చు. సో మనకి దీన్ని బట్టి మనకి ఏంటి తెలిసిందంటే మన మేకింగ్ ఛార్జెస్ అన్నవి ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి మన గోల్డ్ కాస్ట్కి, టోటల్ కాస్ట్కి అన్నది మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉన్నట్లయితే ఆబ్వియస్లీ, ఆ పర్సంటేజ్ తక్కువ ఉన్నట్లయితే ఆబ్వియస్లీ మనకి ఈ ఛార్జ్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. ఇది గోల్డ్ కాస్ట్కి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది. దాంతోపాటు జిఎస్టీకి కూడా ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో ఇది కూడా కంబైన్ చేసే కదా మనం జిఎస్టీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఈ మేకింగ్ ఛార్జెస్ అన్నవి గోల్డ్ రేట్, ఈ జిఎస్టీని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో మనం తగ్గించుకోవాల్సింది ఏంటంటే ఈ మేకింగ్ ఛార్జెస్ పర్సంటేజ్ అన్నది మనం ఎంత తక్కువైతే అంత వరకు ట్రై చేయాలి. ఇంకొక విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం యూజువల్లీ 24 క్యారెట్స్ గోల్డ్ని మాత్రం టుడే గోల్డ్ ప్రైస్ అనగానే 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ని మనం చూస్తాము. మనం షాప్కి వెళ్ళి 22 క్యారెట్స్ గోల్డ్ మనం పర్చేస్ చేసుకుంటాం. మన షాప్లో ఉన్నది ఏదైనా 22 క్యారెట్స్ గోల్డే. సో మనం 4 క్యారెట్స్కి మనం తీసుకునే ఆర్నమెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్. ఇవండి నాకు తెలిసిన విషయాలు గోల్డ్ కోసం. మీకు ఇంకేమైనా కొత్త విషయాలు తెలిసినట్లయితే నాకు తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.